దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 90. మీ అమ్మ మా మావయ్యని తిడుతుంది అంటూ శిరీషాకి చెప్తున్న ఆనంది. దాంతో శిరీషాకి అనుమానాలు. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎలక్షన్లో అమర్ ఓడిపోయేసరికి చైతన్య అతని బాధని పంచుకోవటానికి ఎప్పుడూ కలిసే ఓ నిర్మానుష ప్రదేశంలో దీపక్ని కలుస్తాడు. బాబాయ్కున్న మంచి పేరుకు బాబాయ్ ఓడిపోతాడని నేను కూడా అసలు అనుకోలేదు అన్నట్టు చైతన్య, నువ్వు నేను ఆ అశ్విన్ బాధితులమే కాబట్టి బాధలైనా కష్టాలైనా మనమిద్దరమే పంచుకోవాలి. నీతో శిరీషని కలపడానికి నీకు ఎలా సలహాలిస్తున్నానో, నా ఇంట్లో నుంచి నా పెళ్ళాన్ని పంపించటానికి నాకు అలాగే సలహాలివ్వు అంటాడు దీపక్. చైతన్య దీపక్ వైపు కోపంగా చూస్తూ, అవును, నువ్విచ్చే సలహాల వల్లే ఆ శిరీష నేను డీప్ లవ్లో ఉన్నాం కదా. బుద్ధి లేకపోతే సరే, రెండు చెత్త సలహాలిచ్చి ఉపయోగం లేకుండా చేశావు అంటూ దీపక్ మీద కోప్పడతాడు. అబ్బా, ఆ సలహాలు ఫ్లాప్ అయినా ఎంతో కొంత లాభం ఉందిలే. ఆ రోజు శిరీషతో కూర్చొని ఐస్ క్రీం తిన్నావని చెప్పావు కదా. ఇక చిన్న చిన్నగా పరిచయం పెరిగిపోతుందిలే. ముందు మా ఇంట్లో నుంచి గౌతమి గారిని ఎలా పంపించాలో ఒక సలహా ఇవ్వు అంటాడు గౌతమ్. ఏంటి, గౌతమి గారా? ఈ గారు ఏంటి అని అడుగుతాడు చైతన్య. మొదట్నుంచి గౌతమి గారిని అలాగే పిలవడం అలవాటైంది. ఎంతైనా తన హోదా ఎక్కువే కదా. అందుకని ఆ పిలుపులో గౌరవం కలిపి పిలుచుకుంటూ వస్తున్నాను అంటాడు దీపక్. అంటే ఇప్పుడు కూడా నీ భార్యని అలాగే పిలుస్తున్నావా అని అడుగుతాడు చైతన్య. హా, అలాగే పిలుస్తున్నాను అంటాడు దీపక్. ఏడ్చినట్టే ఉంది. ఇంతకీ మీరిద్దరూ కలిసి పడుకుంటున్నారా, దూరంగా పడుకుంటున్నారా అని అడుగుతాడు. తనతో నేనెందుకు కలిసి పడుకుంటాను? అదేమీ లేదు. గౌతమి గారు బెడ్ మీద పడుకుంటే నేను కింద పడుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోతూ, కట్టుకున్న భార్యని ఇంత గౌరవంగా చూస్తే ఇక ఆ భార్య భర్తను వదిలేసి ఎందుకు వెళ్తుంది అంటాడు చైతన్య. పోదా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతాడు దీపక్. ఆరు నూరైనా నిన్ను వదిలేసి వెళ్ళదు. అయినా తనని వదిలేయటం ఎందుకు? హాయిగా కలిసి కాపురం చేసుకోవచ్చు కదా అంటాడు చైతన్య. అయితే నువ్వు కూడా మీ అశ్విన్ బావతో శత్రుత్వం వదిలేసి బావా అంటూ వెళ్ళి హగ్ చేసుకుని కలిసిపో అంటాడు దీపక్. ఆ మాటలకు చైతన్య చురకత్తిలాగా చూస్తుంటాడు. నేనిలా అంటే నీకు కాలింది కదా. మా కాపురం గురించి మాట్లాడితే నాకు కూడా అలాగే కాలింది. ముందు తను నన్ను వదిలేసి పోవాలంటే నేను ఏం చేయాలో సలహా ఒకటి పడేయ్ అంటాడు దీపక్ చిరాకు పడుతూ. సింపుల్. నీ భార్యని నువ్వు టార్చర్ పెడితే ఆ టార్చర్ తట్టుకోలేక నిన్ను వదిలేసిపోతుంది అంటాడు చైతన్య. అమ్మో, గౌతమి గారిని టార్చర్ పెట్టడమా? అది నా వల్ల కాదు అంటాడు దీపక్. అయితే నీ కర్మ, పో అంటాడు చైతన్య. అరే, నీ ప్రాణ స్నేహితుణ్ణి అప్పుడే పొమ్మంటావేంటి అంటూ చిరాకు పడతాడు. చూడు, నాకు కూడా ఒక చెల్లెలుంది. ఒక ఆడపిల్లని టార్చర్ పెట్టమని అంత ఇదిగా నేను కూడా చెప్పను. టార్చర్ పెట్టడం అంటే తాగొచ్చి తనని కొట్టమనో, హింసించమనో, గొడ్డు చాకిరీ చేయించమనో చెప్పడం లేదు అని అంటాడు. మరి ఎలా టార్చర్ పెట్టాలి అని అడుగుతాడు. ఎలా టార్చర్ పెట్టాలి అనేది చైతన్య రెండు ముక్కల్లో చెప్తాడు. అమ్మో, మరి అంత ఘోరంగా ప్రవర్తించాలా అంటాడు దీపక్. మీ గౌతమి గారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే ఈ మాత్రం చేయక తప్పదు అంటాడు చైతన్య. తను నా ఇంటి నుండి వెళ్ళిపోవడం నాకు కావాలి. సరే, నువ్వు చెప్పినట్టే నీ సలహా అమలు చేస్తానులే అంటాడు దీపక్. చైతన్య చెప్పిన సలహా ఏంటో తర్వాత చూద్దాం. మరి నేను శిరీషకి దగ్గర కావటానికి నాకొక సలహా పడేయ్ అని అడుగుతాడు చైతన్య. దీపక్ 2 నిమిషాలు ఆలోచించి గుడ్ ఐడియా అంటూ చిటిక వేస్తాడు. ఆ ఐడియా ఏంటో కూడా తర్వాత చూద్దాం.
ఎలక్షన్‌లో గెలిచి అసోసియేషన్ డైరెక్టర్‌గా ఎంపికైనందుకు కంగ్రాచ్యులేషన్స్ అమ్మా! అంటూ శిరీష తల్లికి స్వీట్ తినిపిస్తుంది. థాంక్ యూ నా బంగారు తల్లి అంటూ నందిత సంతోషంగా స్వీట్ తింటూ ఉంటుంది. అశ్విన్, ముత్యాలు కూడా ఆనందంలో ఉంటే, ఆనంది మాత్రం అశ్విన్ పక్కన డల్‌గా ఉంటుంది. "నీకేమైంది? అలా ఉన్నావు?" అని అడుగుతాడు అశ్విన్ తన బాధని గమనించి. "ఈ బొమ్మ గెలిచింది కాబట్టి స్వీట్ పంచుకొని సంబరాలు చేస్తున్నారు. కానీ అక్కడ మా మావయ్య ఓడిపోయాడు. నాకు బాధగా ఉండదా మరి?" అని అంటుంది. అది విని అశ్విన్, నందిత, ముత్యాలు సంతోషాన్ని వదిలేసి మౌనం అయిపోతే, శిరీష మాత్రం ఆశ్చర్యపోతూ, "ఏంటి? మా అమ్మ గెలిచింది మీ మావయ్య మీదనా?" అని అడుగుతుంది. ఆ మాటకి నందిత, అశ్విన్ కంగారుగా మొహాలు చూసుకుంటూ ఉంటే, "అవును. ఈ విషయం నీకు తెలీదా? మా మావయ్యకి, మీ అమ్మకి ఎప్పుడూ పడదు. మీ అమ్మ ఎప్పుడూ మా మావయ్యని తిడుతూనే ఉంటుంది" అని చెప్తుంది ఆనంది. దానికి శిరీష ఇంకాస్త ఆశ్చర్యపోతూ, "వాళ్ళ మావయ్యని నువ్వు తిట్టడం ఏంటమ్మా?" అని అడుగుతుంది. కూతురు మాటకి నందిత తడబడుతూ ఉంటే, తన మాటలు పట్టుకొని అమ్మని ప్రశ్నిస్తావేంటి శిరీష? అమ్మెందుకు వాళ్ళ మావయ్యని తిడుతుంది? అదేమీ లేదు అంటాడు అశ్విన్. లేదు శివంగి, ఈ యమ అబద్ధం చెప్తున్నాడు. మీ అమ్మ ఎప్పుడూ మా మావయ్యని తిడుతూనే ఉంటుంది అని అంటుంది ఆనంది. ఏయ్! నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటూ అశ్విన్ తనని కసిరించి, తిట్టడం అంటే ఇది చేసే తింగిరి పనులు చూసి వాళ్ళ మావయ్య తన్ని ఇలా పెంచాడు, అలా పెంచాడు అని అమ్మ అప్పుడప్పుడు 2 మాటలంటుంది. అది పట్టుకొని తను ఏదో వాగుతుంది అంటాడు అశ్విన్. 2 మాటలు కాదు శివంగి. 4, 5, 6, 7, 8 మాటల దాకా అంటుంది అని ఆనంది అమాయకంగా చెప్తుంది. ఏయ్! నువ్వు నోరు మూసుకొని పద! అంటూ తన చేయి పట్టుకొని పైకి లాక్కొని వెళ్తుంటాడు అశ్విన్. ఆనంది మాటలు నందిత మనసుని కూడా బాధ పెడుతుంటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ముత్యాలు కలగచేసుకోకూడదు అని అనుకొని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ శిరీషకి అంతా ఆశ్చర్యంగా అనిపిస్తూ, ఆనంది వాళ్ళ మావయ్యని మా అమ్మ అంతగా తిట్టడం ఏంటి? అమ్మ గురించి నాకు బాగా తెలుసు. అనవసరంగా అమ్మ ఒకరిని మాటలనే రకం కాదు. అవతలి వాళ్ళ వల్ల మా అమ్మ బాధపడితే తప్ప ఏమీ అనదు. కానీ ఆనంది వాళ్ళ మావయ్య వల్ల మా అమ్మకొచ్చిన ప్రాబ్లం ఏమై ఉంటుంది అని అనుకొని, ఆనంది వాళ్ళ మావయ్య కుటుంబానికి, మా కుటుంబానికి మధ్య ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటుంది. నందిత రూమ్‌లోకొచ్చి, ఒకప్పుడు మీ మావయ్యని, మీ బామ్మ ఒక్క మాటన్నా కూడా నేను భరించలేకపోయేదాన్ని. నిజమే. మీ మావయ్యని నేనిప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాను అని అనుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అశ్విన్ ఆనందిని పైకి లాక్కొచ్చి, శిరీష ముందు అలా ఇష్టం వచ్చినట్టు వాగుతావేంటి? తిన్నగా ఉండటం నీకసలు రాదా? అంటూ తన మీద కయ్యమంటాడు. మీ అమ్మ మా మావయ్యని తిట్టడం నిజమే కదా! నిజం చెప్తే నీకెందుకు నా మీద అంత ఉక్రోషం పొడుచుకొస్తుంది? అంటూ ఆనంది కూడా కోపంగా అడుగుతుంది. చూడు ఆనంది, చనువు ఇచ్చాను కదా అని ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి, మాట్లాడటానికి వీల్లేదు. కొంచెం నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. లేదంటే నా చేతిలో నీకుంటుంది అని కోపంగా చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు. ఈ యమ నా మీద ఎప్పుడు మంచిగా ఉంటాడో, ఎప్పుడు కోపంగా ఉంటాడో పెద్ద తెలివైన నా మైండ్‌కి అర్థమే చావట్లేదు అని అనుకొని బాధపడుతూ ఉంటుంది. శిరీష రూమ్‌లో కూర్చొని ఇంకా అదే ఆలోచనలో ఉంటే జితేంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఆ ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో" అని అంటుంది. "హాయ్ శిరీష, ఫ్రీగా ఉన్నావా? కాసేపు మాట్లాడొచ్చా?" అని జితేంద్ర అతని ఇంట్లో రూమ్‌లో ఉండి మాట్లాడుతుంటాడు. "హా! ఫ్రీగానే ఉన్నాను జితేంద్ర. ఏంటి?" అని అడుగుతుంది. "అది ఏంటి అంటే" అంటూ జితేంద్ర కూడా సడన్‌గా ఏం మాట్లాడాలో అర్థం కాక, "అదే జాబ్‌లో కొత్తగా జాయిన్ అయ్యావు కదా! ఎలా ఉంది జాబ్?" అని అడుగుతాడు.
నువ్వు కూడా నా తోటి డాక్టర్‌వయ్యుండి జాబ్ ఎలా ఉందని అడుగుతావేంటి జితేంద్ర? పేషెంట్‌ల బాధలు, కష్టాలను చూస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటాం. అన్నట్టు నిన్నొక పేషెంట్‌కి బైపాస్ సర్జరీ చేశాం కదా! పాపం ఆ పేషెంట్‌ది మరీ లేని కుటుంబం అంట. అతనికి నలుగురు ఆడపిల్లలంట. ఇంతవరకు ఒక్క అమ్మాయికి కూడా పెళ్లి కాలేదంట. పాపం అతని పరిస్థితి చూస్తే బాధగా ఉంది. హాస్పిటల్‌లోనేమో లక్షలు లక్షలు అతని ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో ఏమో! అని మాట్లాడుతుంటే జితేంద్ర పైకి మాత్రం ఊ కొడుతూ ఇదేంటి? స్నేహంగా మాట్లాడి, నా ప్రేమ తనకు తెలిసేలా చేద్దామని నేననుకుంటూ ఉంటే, శిరీష పేషెంట్ల గురించి మాట్లాడుతుంది అని అనుకుంటూ మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూస్తున్నా, శిరీష మళ్ళీ అక్కడికే వచ్చి, ఇవాళ సర్జరీ కోసం జాయిన్ అయిన పేషెంట్ పరిస్థితి కూడా అదే జితేంద్ర అంటూ ఇంకొక పేషెంట్ గురించి చెప్తూ ఉంటుంది. అలా గంటల కొద్దీ శిరీషతో అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇలా కాసేపటికి సరే జితేంద్ర ఇక ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో జితేంద్ర వాడిపోయిన మొహంతో నిరాశగా ఫోన్ కట్ చేస్తుండగా సూర్యనారాయణ గారు దగ్గరికొచ్చి శిరీషతో గంటలు గంటలు తరబడి ప్రేమ వ్యవహారాలు మాట్లాడేంత చనువు ఏర్పడిందనుకుంటా అని నవ్వుతూ అడుగుతాడు. అదేం లేదు నాన్నా. సరదాగా మాట్లాడదామని తనకు ఫోన్ చేస్తున్నా ఆపరేషన్లు పేషెంట్ల గురించి మాట్లాడుతుంది. ఏదో ఒకరోజు డైరెక్ట్‌గానే నా లవ్ గురించి తనకి చెప్తాను అని అంటాడు. త్వరగా ఆ పని చెయ్ అంటాడు సూర్యనారాయణ. ఆ రోజు సాయంత్రానికి దీపక్ ఇంటికి వెళ్ళి గౌతమి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిందని నిర్ధారణ చేసుకుని చైతన్య సలహాని ఫాలో అవుతూ ఒసేయ్ అసేయ్ ఎక్కడ ఉన్నావే అంటూ గౌతమిని పిలుస్తూ ఉంటాడు. కిచెన్‌లో ఉన్న గౌతమి, మమత ఆ కేకలు విని ఆశ్చర్యపోతుంటారు. మీ అబ్బాయి ఎవరినత్తయ్యా అలా పిలుస్తున్నాడు అని అడుగుతుంది గౌతమి. ఏమో నాకు అదే అర్థం కావడంలేదు. వెళ్ళి చూద్దాం పదా అంటూ అత్తాకోడలు ఇద్దరూ కిచెన్ నుంచి బయటకొస్తుంటారు. రూమ్‌లో కూర్చున్న వీరేంద్ర కూడా ఆ కేకల్ని ఆశ్చర్యంగా వింటూ బయటకొస్తాడు. మమత, గౌతమి అక్కడికి వచ్చి వెనకగా కనిపిస్తున్న దీపక్‌ని చూస్తూ ఉంటారు. ఎన్నిసార్లు పిలవాలే నిన్ను? తొందరగా రావేంటే? అంటూ గౌతమి వచ్చింది కూడా చూసుకోకుండా కేకలు పెడుతుంటాడు. కొడుకులో వచ్చిన ఆ మార్పును చూస్తూ వీరేంద్ర కూడా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి నిలబడి, ఏమైందమ్మా వీడికి? అని అడుగుతాడు కోడలతో. నాకు అదే అర్థం కావడం లేదు మావయ్య అని అంటుంది గౌతమి. అయ్యో! నా కొడుక్కి ఏదో గాలి సోకినట్టుంది. కొంపతీసి వాడికెవరైనా చేతబడి చేయలేదు కదా! అంటూ మమత భయపడుతుంటుంది. ఛ! నువ్వొక్కదానివి. చేతబడి లేదు, ఏం లేదు. నువ్వు నోర్మి అంటూ భార్యని కసిరిస్తాడు. ఒసేయ్! అసేయ్! ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అంటూ ఇంకా కేకలు పెడుతుంటే, గౌతమి దీపక్ వెనుకగా వెళ్ళి భుజం మీద తడుతుంది. దాంతో దీపక్ వెనక్కి తిరిగి తనని చూస్తూ, ఒక్క పిలుపుకి రావడం తెలీదా? నేను గొంతు చించుకుంటూ నిన్ను ఎన్నిసార్లు పిలవాలే? అని అడుగుతాడు. ఆ మాటలకు గౌతమి ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏంటి? ఇప్పుడుదాకా నువ్వు పిలిచింది కోడలి పిల్లనా? అని వీరేంద్ర అనుమానంగా అడుగుతాడు. లేకపోతే మిమ్మల్ననుకున్నారా? ఈమెనే నేను పిలిచింది అంటూ గౌతమి వైపు కోపంగా చూస్తూ అంటాడు. అదేం పిలవడంరా? రోజూ గౌతమి గారు అంటూ భార్యని మర్యాదగా పిలిచేవాడివి కదా! ఇప్పుడేంటి తన్ని అలా పిలుస్తున్నావు? అని మమత అనుమానంగా అడుగుతుంది. అలా గౌరవించి పిలవబట్టే నా నెత్తికెక్కి కూర్చుంటుంది. ఇక నుంచి నా పిలుపులు అలాగే ఉంటాయి అని తన వైపు కోపంగా చూసి చెప్తుంటాడు. ముగ్గురిలోనూ దీపక్‌లో వచ్చిన మార్పు అర్థం కావడం లేదు. గౌతమి ఆ ఆశ్చర్యంలోనే చూస్తూ ఉంటే, ఒసేయ్! ఏంటే అలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? అని అడుగుతాడు. గౌతమి రెప్పలు వాల్చి, ఇంతకీ నన్నెందుకు పిలిచావో చెప్పు? అని అడుగుతుంది. అవును. ఎందుకు పిలిచాను? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు పిలిచావో చెప్పమంటే, నువ్వు గుడ్లు మిటకరించి చూస్తున్నావేమిట్రా? అని అడుగుతాడు వీరేంద్ర. ఎందుకు పిలిచానో సడన్‌గా అడిగితే నాకేం గుర్తొస్తుంది? అని
గౌతమి వైపు చూస్తూ, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ పిలుస్తానులేవే, వెళ్ళవే అంటాడు. మాటకు ముందు, మాటకు వెనక ఒసేయ్, ఆసేయ్, వే అని పిలవడం ముగ్గురికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. చెప్తున్నది నీకేనే, గుర్తొచ్చినప్పుడు పిలుస్తానని చెప్పాను కదే, ఇప్పుడు వెళ్ళవే అని మళ్ళీ అంటాడు. "ఉమ్, సరే" అని గౌతమి దీపక్‌ని అనుమానంగా చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సడన్‌గా వీడిలో ఈ మార్పేంటి అని అనుకుంటూ వీరేంద్ర కూడా అక్కడి నుంచి వెళ్తాడు. డౌట్ లేదు. నా కొడుక్కి ఏ గాలో సోకింది. ఆయన గారేమో ఇవన్నీ నమ్మడు అని మమత బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. హమ్మయ్య! ఇలా కొన్ని రోజులు తన్ని మర్యాద లేకుండా పిలుస్తూ, నా ప్రతాపం చూపిస్తూ ఉంటే ఇక పుట్టింటికి పారిపోతుందిలే. నాకింత గొప్ప ఐడియా ఇచ్చినందుకు థాంక్యూరా చైతన్య అని మనసులో చైతన్యని మెచ్చుకుంటాడు. అశ్విన్ తిట్టడంతో ఆనంది బుంగమూతి పెట్టుకొని కూర్చొనుంటే, అశ్విన్ లోపలికొచ్చి, "డిన్నర్‌కి రమ్మంటే రానని చెప్పావంట. ఎందుకు?" అని అడుగుతాడు. "నన్ను తిట్టావు కదా యమా! నేను అలిగాను. నేను భోజనం చేయను" అంటూ బిగుసుకొని కూర్చొని బుంగమూతి పెట్టుకుంటుంది. "పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు భోజనానికి రా. కింద అమ్మ, శిరీష కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారు" అంటూ సీరియస్‌గా చెప్తాడు. "నేను రానని చెప్పాను కదా! నేను అలిగాను. అంతే" అని ఇంకా బిగుసుకొని కూర్చుంటుంది. "రాకపోతే నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా!" అని అడుగుతాడు. పనిష్మెంట్ అనగానే ముద్దు పెట్టడం గుర్తొచ్చి, సెకండ్ టైమ్ ఆ ముద్దు రుచి తెలుసుకుంది కాబట్టి సంతోషపడుతూ బెడ్ దిగి, "ఏం పనిష్మెంట్ ఇస్తావు? ఏం పనిష్మెంట్ ఇస్తావో చెప్పు. ముద్దే కదా పెట్టేది. ఏది ముద్దు పెట్టు" అంటూ ఫోజులు కొడుతూ దగ్గరకొచ్చి నిలబడుతుంది. ఆనంది ఉద్దేశం అర్థం చేసుకోలేనంతగా అశ్విన్ అమాయకుడు కాదు కదా! తను అలా ముద్దు కోసం ముందుకు రావడం కోపంగా చూస్తూ, "ఈసారి నా పనిష్మెంట్ ముద్దు పెట్టడం కాదు. కొత్త పనిష్మెంట్ నా దగ్గర రెడీగా ఉంది. ఇప్పుడు నువ్వు భోజనానికి రాకపోతే తక్షణమే నిన్ను ఈడ్చుకుంటూ వెళ్ళి ఆనంది నిలయంలో పడేసొస్తాను" అని సీరియస్‌గా చెప్తాడు. అశ్విన్‌ని చూడకుండా తను ఉండలేదు కదా! అది వినగానే తన ఫ్యూజులు ఎగిరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ముందు ముందు ఆనంది చేసే పనికి అశ్విన్ కోపం బీభత్సంగా పీక్స్‌లోకి వెళ్ళిపోయి తన్ని ఇంటి నుంచి గెంటివేసే పరిస్థితి వస్తే ఆనంది పరిస్థితి ఏంటి? అసలు అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటుంది? చైతన్య, శిరీష నెక్స్ట్ సన్నివేశం ఎలా ఉండబోతుంది? కొడుక్కి ఏదో అయిందని చాదస్తంగా అనుకుంటున్న మమత దీపక్ విషయంలో ఏం చేయబోతుంది? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.